వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బై ప్రేమి. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ బ్యాంగిల్స్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అందుకని ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలో మేకింగ్ చూపించేస్తాను. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వైలెట్ కలర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ ఏ వైలెట్ కలర్ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి అంతే. ట్రస్ట్ మీ, అసలు ఈ బ్యాంగిల్స్ చాలా అందంగా కుదిరినాయి. ఈ వీడియో లేట్ అయినందుకు సారీ గాయస్. నేనైతే సంక్రాంతి సెలబ్రేషన్స్లో పడిపోయి వీడియో లేట్ అయింది గాయస్, సారీ ఫర్ దట్. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. అండ్ దట్టు వీడియోలో మీకు మేకింగ్ ఎలా అనేది చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను గాయస్. దాన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తాను. మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు గాయస్. అండ్ ఇది మన ఛానల్ స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్రెడ్ ర్యాప్ చేసేసుకోవాలి. ర్యాప్ చేసుకున్న తర్వాత దాని మీద మన దగ్గర ఉన్న బాల్స్ పెట్టుకోవాలి గాయస్. ఎందుకంటే మనకి బ్యాంగిల్ మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది, మీరు గమనిస్తే ఆ గ్యాప్ కోసం మనం బాల్స్ అనేది అతికించుకోవాలి గాయస్. బాల్స్ 4 సైడ్స్ మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని సరిపోతుంది అనమాట. ఈ బాల్స్ తీసుకొని ఫస్ట్ 4 సైడ్స్ మనం మార్క్ చేసుకోవాలి. గమ్ముతో మార్క్ చేసుకొని పెట్టుకుంటే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. నాకు ఆల్రెడీ బాగా తెలిసిందే కాబట్టి నేను ఈజీగా మార్క్ చేసేసుకున్నానండి. మీరైతే కనుక ఫస్ట్ 4 సైడ్స్ కరెక్ట్గా మార్క్ చేసుకొని గమ్ రాసుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది, ఎక్కడ వంకర లేకుండా. నాకైతే ఆ బాల్స్ నిలబెట్టడమే చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపించింది. ఆ బేస్ కొంచెం పర్లేదండి వీటికి. అదే మనం వైట్ బాల్స్ కనుక తీసుకొని పెట్టుకోవాలనుకుంటే మటుకు కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనిపించింది నాకైతే. ఈ బాల్స్కి బేస్ కూడా బాగుంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి ఇంట్లో ఆల్రెడీ నా చైన్ కొన్నామండి. ఇవి నేను విడిగా కొన్నాను కానీ అవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ ఇవి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. మధ్యలో బాల్స్కి మళ్ళీ గమ్ రాసుకొని దానిపైన గాజు అతికించుకోండి. దానివల్ల గాజుకి కడాలుకి వచ్చింది అనమాట. అలా గమ్ రాసుకున్న వెంటనే దాన్ని అతికించేసేసి కదిలించేయద్దు. చూడండి నేను చూపిస్తాను. అతికించుకున్న వెంటనే దాన్ని కనుక కదిలించామనుకోండి, ఆ గాజులు అనేవి విడిపోతాయి. ఎంత మనం B7000 గమ్ వాడినా సరే అవి విడిపోతాయి అన్నమాట. అవి అలా విడిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 1 అవర్ పాటైనా ఆరనివ్వాలండి. ఆరనిస్తేనే మనకి అవి బ్యాంగిల్స్ అనేవి కరెక్ట్గా మేక్ అవుతాయి. బాగా ఆరనిచ్చిన తర్వాత అప్పుడు థ్రెడ్ అనేది ర్యాప్ చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే కొంచెం పెద్దగా తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి డిజైన్ని కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఫస్ట్ మర్చిపోయి మధ్యలోకి పెట్టేసేసి స్టార్ట్ చేశానండి. అది సెట్ కాదు అనిపించింది. మళ్ళీ చివరికి పెట్టి స్టార్ట్ చేశానన్నమాట. ఎందుకంటే మీకు కూడా అలాంటివి జరుగుతాయి కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. ఇలాగా చివరన పెట్టి కొంచెం పెట్టుకుంటే డిజైన్ పెద్దదైనా సరే సరిపోయిద్దనమాట. నేనైతే చిన్న ఫ్లవర్ డిజైన్ ఒకటి, ఇంకొకటేమో కొంచెం ఒక పెద్ద స్టోన్ పెట్టి చుట్టూ పువ్వులాగా సెట్ చేశానండి. నాకైతే అది బాగా నచ్చినాయి 2 డిజైన్స్ కూడా. అందుకనే మీకు ఇది వీడియో చేసి చూపిస్తున్నాననమాట. ఫస్ట్ పేరప్ చేయంగానే అసలు ఎంత బాగా అనిపించింది. వైలెట్ కలర్ డ్రెస్సెస్కి, శారీస్కి ఎలాంటి వాటికైనా సెట్ అయిపోతాయండి. అండ్ ట్రెడిషనల్ పట్టు శారీస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇలాగా 4 సైడ్స్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవడమేనండి. మనకు కావాల్సినంత సైజ్ చూసుకొని పెట్టుకోవడమే. కొంచెం చూసి పెట్టుకోండి. 4 సైడ్స్ కూడా కొంతమంది ఒకే డిజైన్ పెట్టుకోవాలనుకుంటే మటుకు 4 సైడ్స్ సమానంగా చుట్టుకోండి. నేనేంటంటే ఒకటి పెద్ద డిజైన్, ఒకటి చిన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం పెద్దది ఒక చోట, కొంచెం చిన్నది ఒక చోట సెట్ చేసుకున్నాను అనమాట. అలాగా 4 సైడ్స్ పెట్టేసుకోండి. ఎయిట్కే ఐ షేప్ కుందనేమో మధ్యలో పెట్టానండి. తర్వాత 6K బ్లూ కుందనేమో పైన చుట్టూ అతికించేసాను. అతికించేస్తే ఇది నాకు ఒక నెమలి పింఛం మోడల్ లాగా అనిపించింది. తర్వాత దీనికి ఫినిషింగ్ ఇవ్వడానికి నేనేం చేశానంటే గ్రీన్ కలర్ మూన్ కుందన్ ఉంది కదా, దాన్ని కింద సైడ్ స్టిక్ చేసేసి దాని కింద డ్రాప్ కుందన్ స్మాల్ సైజ్ది స్టిక్ చేశానండి. ఇది నాకు చాలా నచ్చిందండి మోడల్. దీనికి ముందు కొంచెం ఒక నెమలి పికాక్ చామ్స్ అంటారు కదా, ఆ చామ్ని అతికిస్తే నెమలికి పింఛం పెట్టినట్టు ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. నెక్స్ట్ ఏదైనా చేసే బ్యాంగిల్స్కి సెట్ అవుద్ది అనుకుంటే ఆ స్టైల్ ఒకసారి ట్రై చేస్తానండి. నెక్స్ట్ డిజైన్కి వచ్చేసేపాటికి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ అండి. ఫస్ట్ స్క్వేర్ కుందన్ స్మాల్ సైజ్ ఒకటి పెట్టేశానండి. తర్వాత డ్రాప్ కుందన్స్ పెట్టాను. ఇవి చాలా చిన్న చిన్న సైజెస్ అండి. ఇలాగా పెట్టంగానే నాకేంటో ఇన్కంప్లీట్గా అనిపించింది ఫ్లవర్. అందుకని చెప్పి ఇంకా ఐ షేప్ కుందన్స్ బ్లూ కూడా మధ్యలో పెట్టేశాను. ఇదొక ఫ్లవర్ లాగా మేక్ ఓవర్ అయిందండి. అసలు చాలా బాగా అనిపించింది.
అసలు ఈ టర్న్ అవుట్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఫైనలీ ది లాస్ట్ ఈజ్ నాట్ ద లీస్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మనం కాంబో ఇవ్వాలనుకున్నది ఇలాగా బ్యాంగిల్స్గా ఇస్తాము. కాంబో కావాలనుకుంటే కనుక సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ పర్ల్స్ బ్యాంగిల్స్తో కలిసి కూడా ఒక కాంబో లాగా సెట్ చేసామండి. ఇవి ఇలా కావాలన్నా కాంబోలో కావాలన్నా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆర్డర్ నౌ.